హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో అయితే కొన్ని వేకెన్సీస్‌లకు, కొన్ని పోస్ట్‌లకు సంబంధించి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, వాటికి 10థ్ క్లాస్ అర్హతతో కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఒకసారి జాబ్ డీటెయిల్స్ గనుక చూసినట్టయితే జాబ్ రోల్ వచ్చేసి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. లైబ్రేరియన్, ఎలక్ట్రీషియన్, అటెండర్, డ్రైవర్ ఇలా చాలా ఉన్నాయి. ఆర్గనైజేషన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్‌సి 10థ్ పాస్ అయితే సరిపోతుంది. ఇంటర్మీడియేట్, ఐటీఐ ఇలా చాలా కేటాయించారు. ఎక్స్‌పీరియన్స్ అయితే కొన్ని వేకెన్సీస్‌కి అంటే కొన్ని పోస్ట్‌లకు అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు. కొన్ని పోస్ట్‌లకు అవసరం లేదని మెన్షన్ చేశారు. సాలరీ వచ్చేసి 15,600 నుండి 19,500 వరకు ఉంటుంది పర్ మంత్ అని మెన్షన్ చేశారు. జాబ్ టైప్ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ ఫ్రెండ్స్ ఇది. లొకేషన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్ వైస్‌గా ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. రిక్వైర్మెంట్స్ వచ్చేసి మీకు అయితే క్వాలిఫికేషన్ కరెక్ట్ ఉండాలి. బేసిక్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. లోకల్ ఏరియా వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, జాబ్ రోల్స్ వచ్చేసి ఉంటాయి కదా! లైబ్రరీయన్ పోస్టులు, ఎలక్ట్రీషియన్ పోస్టులు, హెల్పర్ పోస్టులు, ల్యాబ్ అటెండెంట్సు, రికార్డ్ అసిస్టెంటు, డ్రైవరు, అటెండర్ ఇలా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. లేకుంటే సపోర్ట్ స్టాఫ్ కూడా ఉంది. అది కూడా వేకెన్సీస్ కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్టయితే మొత్తం ఎస్సీ, ఓసీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. వేకెన్సీస్ వచ్చేసి ఒక్కొక్క దానికి అంటే 1-3 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. రిజర్వేషన్ కూడా ఉంది. కొన్ని అంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్‌లో వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి లైబ్రేరియన్‌కి వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్‌లకు చూసినట్టయితే డీఎంఎల్టీ ఆర్ ఐటీఐ లేకుంటే టెక్నీషియన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా! అవి ఏవి చేసినా సరిపోతుందని మెన్షన్ చేశారు. అటెండెంట్‌కి, హెల్పర్‌కి ఎస్ఎస్‌సి పాస్ అయితే 10థ్ పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. డ్రైవర్‌కి 10థ్ పాస్ అయితే సరిపోతుంది. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని మెన్షన్ చేశారు. ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనుక మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ గనుక చూసినట్టయితే మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ దాటి ఉండాలని మెన్షన్ చేశారు. మాక్సిమం ఏజ్ వచ్చేసి 44 ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ వాళ్ళకు అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. సాలరీ డీటెయిల్స్ వచ్చేసి స్కిల్డ్ పోస్టులు ఉంటాయి కదా! వాళ్ళకు అయితే 19,500 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్ అని మెన్షన్ చేశారు. సెమీ స్కిల్డ్ ఆర్ సపోర్ట్ పోస్ట్ ఉంటాయి కదా! వాటికైతే 15,600 వరకు ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, సాలరీ వచ్చేసి ఫిక్స్డ్ అని మెన్షన్ చేశారు క్లియర్‌గా. ఫ్రెండ్స్, ఇక్కడ అదర్ బెనిఫిట్స్ చూస్తే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ నుండి అయితే మీకు అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ జాబ్ పోస్టింగ్ ఉంటుంది. అంటే మీ సరౌండింగ్స్‌లోనే జాబ్ ఉంటుంది అని మెన్షన్ చేశారు. మంత్లీ ఇన్‌కమ్ అయితే కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, లోకల్ ఎంప్లాయ్‌మెంట్ కూడా పెరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రొసీడ్యూర్ చూసినట్టయితే మెరిట్ లిస్ట్ ద్వారా ఉంటుంది. అది కూడా మీ క్వాలిఫికేషన్ మెరిట్ లిస్ట్ ద్వారా మీకు అది ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అంటే ఇది ఏ పోస్ట్‌కి ఎక్స్‌పీరియన్స్ అడుగుతారో ఆ పోస్ట్‌కి అయితే ఎక్స్‌పీరియన్స్ ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు అది జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఎలాంటి రిటన్ ఎగ్జామినేషన్ లేదు అని మెన్షన్ చేశారు క్లియర్‌గా. అప్లికేషన్ ఎలా చేసుకోవాల్సి ఉంటుంది అంటే అప్లికేషన్ ఫార్మ్ అయితే నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. దాంట్లో అడిగిన డాక్యుమెంట్స్ అంటే రిక్వైర్డ్ డీటెయిల్స్ ఉంటాయి కదా! అన్నీ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత దానికి అటాచ్డ్ కాపీస్ అయితే కంపల్సరీ పేస్ట్ చేసి అంటే అటాచ్ చేయవలసి ఉంటుంది. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ గాని, ఏజ్ ప్రూఫ్ గాని, క్యాస్ట్ సర్టిఫికేట్ గాని, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే అన్నీ అటాచ్ చేసి దాన్ని అయితే ఆఫ్‌లైన్ విధంగా మీరు అయితే అడ్రస్‌కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి అప్లికేషన్ డేట్స్ చూసినట్టయితే అంటే అప్లికేషన్ అయితే క్లియర్‌గా మీరు అయితే చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులైతే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే 10థ్ క్లాస్ అర్హతతో అయితే లోకల్ ఏరియాలో మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ.